దురదృష్టవశాత్తు నేను ఇదివరకే నా హృదయాన్ని ఒక అమ్మాయికి ఇచ్చా. అయినప్పటికీ నేను మాత్రమే ప్రేమించాను. అది వన్ సైడ్ లవ్. ఎందుకంటే తన మనసును భద్రంగా ఉంచుకుంటోంది. ఖచ్చితంగా తనని గమనిస్తూనే ఉంటాను. తన భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను. దానికి తగ్గ బహుమతి మీకు దొరకపోయినా పర్వాలేదా? ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో నేను శ్రద్ధ చూపించాను. నా ప్రేమతో ఆమెను ఎల్లప్పుడూ కాపాడుతూ ఆమె ఎప్పుడూ సురక్షితంగా ఉండేలా. నువ్వు పెళ్లి చేసుకున్నావన్నీ పెట్టుకుంటున్నావు. ఇది బుద్ధి తక్కువ పని. నిజం చెప్పాలంటే నాకు పెళ్లి ఇంకా మిగతా విషయాల గురించి నాకు తెలియకపోవచ్చు. కానీ నిజం చెప్పాలంటే నేను కూడా ఒక అమ్మాయిని ప్రేమించాను. దాన్ని మొదటిసారి చూసినప్పుడే చాలా గాఢంగా ప్రేమించాను. అవును, అది నేను కూడా ఒక అమ్మాయిని ప్రేమించాను. తన పేరు సకూరా. కానీ నిజమేంటంటే అది వన్ సైడ్ ప్రేమ. నేను మాత్రమే ప్రేమించాను. సకురా సాస్కే అనే ఒకరిని చాలా గాఢంగా ప్రేమించింది. వాడి వెనకాల వెళ్ళి తరిమి తరిమి మరీ ప్రేమించింది. మామూలు ప్రేమ కాదు. వాళ్ళిద్దరూ ఒకటికున్నప్పుడు తన నవ్వు చాలా అందంగా ఉంటుంది. అలా నేను ఎప్పుడు చూసింది లేదు. అది నేను మాటల్లో చెప్పలేను. ఆ ప్రేమ గురించి నాకు తెలియకుండానే దాన్ని ప్రేమించాను. ఒకవేళ నేను తన అలా ప్రేమించినా కూడా దాన్ని కష్టపెట్టి నన్ను ప్రేమించమని అడిగేవాడిని కాదు. సాస్కి చేసిన దానికి నాకు పెద్ద డిఫరెన్స్ లేకుండా పోయింది. అందుకని నా మనసు మార్చుకున్నాను. ఎట్లా సకురా సాస్కే మనసుని గెలవాలనుకుందో అదేలాగా నేను సకురా మనసుని ఎలాగైనా గెలవాలనుకుంటున్నాను.